అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో వార్డెన్ సుత్తుతో కొట్టి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బెజవాడ రాము, నక్క రవి కుమార్ జైలు వార్డెన్ కొట్టి పరారయ్యారు. వార్డెన్ కొట్టి ఎస్కేప్ అయిన ఇద్దరు ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్య చేపట్టారు. మనోడు బాగానే రిటాలియేషన్ ఇచ్చాడు. అప్పుడు గేట్ ఎలా తీశారు? గేట్ గడపెట్టేసాడు వెళ్ళి గార్డుడికి. మనోడు బాగానే రిటాలియేషన్ ఇచ్చాడు. తాళం లాగేసుకుని పట్టుకుపోయారు. ఇటుక అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో వార్డెన్ సుత్తుతో కొట్టి ఇద్దరు ఖైదీలు పరారికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్, అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో వార్డెన్ సుత్తుతో కొట్టి ఇద్దరు ఖైదీల పరారికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్య? చోడవరం సబ్ జైలు నుంచి అయితే దాదాపు ఇద్దరు ఖైదీలు అయితే వార్డెన్ ని సుత్తితో కొట్టి అయితే దాడి చేసి అయితే పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పంచాయతీ ఒక వ్యక్తి నక్కా రవికుమార్ అయితే పెన్షన్ డబ్బులు దొంగలించి కాజేసిన తర్వాత అయితే ఈ పూర్తిగా అయితే పక్కదో పట్టించిన పరిస్థితి ఉంది. అలాగే బెజవాడ రాము మాటుగల్లో భారీగా చోరీలు చేసి పారిపోయిన పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరిని కూడా రిమైండ్ గా అయితే చోడవరం సబ్ జైల్లో అయితే వారిని గత 15 రోజులుగా అయితే అదే ప్రాంతంలో ఆ జైల్లో ఉంచడం జరుగుతుంది. ప్రస్తుతం వీళ్ళు రిమైండ్ లో ఉంటున్న ఈ యొక్క ఖైదీలు జైలర్ ని అయితే పూర్తిగా అయితే ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నంలో జైలర్ ని సుత్తితో కొట్టే ప్రయత్నం అయితే చేసి బాగా బాధించి సాయంత్రం 4:45 సమయంలో అయితే రిమైండ్ ఖైదీలు ఇద్దరు కూడా సినిమాలో ఏ విధంగా చూపిస్తారో అదే విధంగా పరారైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే వెంటనే ఘటనా స్థలానికి అయితే జిల్లా ఎస్పీ సునీత్ సిన్హా అయితే చేరుకొని పరారైన రిమైండ్ ఖైదీలను త్వరలో పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేస్తూ 3 ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కూడా దీనికి సమాచారాన్ని కూడా అందించారన్న విషయాన్ని కూడా ఎస్పీ అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. అలానే దీనికి సంబంధించి ప్రస్తుతం ఇప్పటికీ జైలర్ అయితే ఈ యొక్క సుత్తి దాడి జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న సిబ్బంది అయితే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరవేసిన తర్వాత ప్రథమ చికిత్స అనంతరం ఎటువంటి ఇబ్బంది లేదని ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి అయితే లేకుండా ఉన్నదనే విషయాన్ని కూడా సిన్హా అయితే ఎస్పీ సిన్హా అయితే తెలియజేశారు. మరి ముఖ్యంగా ఈ ఇద్దరు ఖైదీలు కూడా ఇలా తప్పించుకోవడం ఒక పొరపాటు అయితే దాంతోపాటు పోలీస్ విధుల్లో ఉన్న పోలీసులను కూడా ఇలా క్రిమినల్ యాక్టివిటీస్ ఇలా చేయడం అయితే చాలా తప్పిదమని వాళ్ళపైన అయితే తగిన చర్యలు శిక్షలు అయితే తీసుకుంటామన్న విషయాన్ని కూడా సిన్హా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళని ఒక 24 గంటల్లో పట్టుకుంటామన్న విషయాన్ని కూడా సిన్హా అయితే తెలియజేయడం జరిగింది. దీనికోసం అయితే అన్ని ఎస్పీ ఆఫీసులకు రాష్ట్రంలో పాటు అలానే తెలంగాణ ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా దీనికి సంబంధించి సమాచారం అందించామని వాళ్ళ నుండి కూడా సహకారం కోరుతున్నామన్న విషయాన్ని కూడా సిన్హా అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. శక్తి అయితే సూర్య, వాటిని కొట్టి ఎస్కేప్ అయిన ఇద్దరు ఖైదీల కోసం పోలీసుల గాలింపు చర్య ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ముమ్మరంగా వీళ్ళకి సంబంధించి చెక్ పోస్టులను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చుట్టుపక్కల మొత్తం అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా ఈ 3 జిల్లాల్లోతో పాటు అలానే కాకినాడ జిల్లా ప్రాంతంలో కూడా వీటికి సంబంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్లు, వ్యాన్లతో పాటు అలానే బస్సులు, ఆర్టీసీ బస్సులను సైతం కూడా ప్రస్తుతం తనిఖీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ముఖ్యంగా పోలీస్ అధికారులను జైల్లో నుండి తప్పించుకోవడం ఒకటైతే పోలీస్ అధికారులను కూడా గాయపరిచిన పరిస్థితి ఉండటంతో అయితే వాళ్ళపైన అయితే కఠినంగా చర్యలు తీసుకోవాలని ఇది ఒక ప్రెషర్ క్వశ్చన్ గా అయితే పోలీస్ అధికారులు అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి హోంమంత్రి అనిత కూడా నివేదిక అడిగారు. దీనికి పూర్తి వివరాలు అడిగి అలానే ఎవరైతే గాయపడిన జైలు ఉన్నారో వారిని కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అయితే సమగ్ర విచారణ కూడా జరిపి ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేయాలని అయితే హోంమంత్రి కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాగల 24 గంటల్లో వాళ్ళని పట్టుకునేందుకైతే ముమ్మరంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. అలానే స్నైపర్ డాగ్స్ తో పాటు క్లూస్ టీమ్స్ ని కూడా ఇప్పుడు జైల్లోకి తీసుకొచ్చి అక్కడ క్లూస్ టీమ్ తో కూడా ఏర్పాట్లు చేసి వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. ఈ సబ్ జైల్ చోడవరంలో ఒకటి జైల్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 4 to 4:30 PM మధ్యలోనే జైల్ రిమాండ్ ప్రిజనర్స్
బేజ్వాడ రాము ఇంకా రవి కుమార్ జైల్ వార్డెన్కి హ్యామర్తోనే ఈ తల మీద హిట్ ఇచ్చేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసుకుని అది బయటకి పారిపోయారు. ఈ సంఘటన మనకి తెలిసిన తర్వాత ఆల్ సీనియర్ ఆఫీసర్స్ లూజ్ టీమ్ అట్ ద సేమ్ టైం మన అన్ని ఆఫీసర్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ వాళ్ళకు సంబంధించి అన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటున్నాము. ఇందులో ఒక ముద్దాయి అనంతగిరి పోలీస్ స్టేషన్లోనే 4th monthలోనే అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఒక క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కేసులోనే అనంతగిరి పోలీస్ స్టేషన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అప్పుడు నుంచి సబ్ జైల్లోనే రిమాండ్లోనే ఉన్నారు. సెకండ్ అక్యూజ్డ్ బేజ్వాడ రాము, అతని మీద ఒకటి మల్టిపుల్ హౌస్ బ్రేకింగ్ కేసెస్లోనే అతనికి వీమాడుగుల పోలీస్ స్టేషన్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అతని వంటకు చేయడానికి కిచెన్కి ఒక ముద్దాయిని తీసానండి. ఆ ముద్దాయి ఆ సపోర్టింగ్గా తీసిన ముద్దాయి ఈడు కట్టి వచ్చి ఆ ముద్దాయి నాపై చూసేసి నా డస్క్లో ఉన్న హ్యామర్ అంటాం కదా, హ్యామర్ తీసుకుని నాపై అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసి కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైల్డ్గా ఉన్నాను. తాళాలు నా చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా పట్టుకున్నట్టు వెళ్ళిపోయి ఆడు కూడా ఎస్కేప్ అయ్యాడు. మిగిలిన స్టాఫ్ కిచెన్ దగ్గర ఒకరు ఉన్నారండి, కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఆయన వచ్చే అవకాశం కూడా లేదు వాస్తవానికి. షార్ట్లో అటాక్ చేశాడండి.